హాయ్ అండి, ఎలా ఉన్నారు? నేను మీ సరోజ అండి. వెల్కమ్ టు సరోజ కిచెన్. ఈరోజు మన రెసిపీ వచ్చేసి పూన్ మక్నా కర్రీ అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. మనకు హోటల్ స్టైల్లో టేస్టీగా చాలా బాగుంటుంది. సింపుల్గా ఇలా ఒకసారి మీరుతో ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇది మనకు హెల్త్ పరంగా చాలా మంచిదండి. ఇప్పుడు దీన్ని తయారు చూద్దాము. 2 టమాటాలు మనం మిక్సీ జార్లో వేసుకోవాలి, కోసుకొని. అట్లనే కొన్ని అల్లం ముక్కలు, 1 ఇంచు అల్లం, ఒక 10-15 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి. అట్లనే కొన్ని మసాలాలు తీసుకోండి. అట్లనే ఒక 7-8 జీడిపప్పులు తీసుకొని ఇప్పుడు దాన్ని మెత్తగా మనం పేస్ట్ లాగా పట్టుకోవాలి. చూడండి, అంత మెత్తగా ఉండాలి. ఇప్పుడు దాన్ని పక్కకు పెట్టుకుందాం. పక్కకు పెట్టుకొని ఇప్పుడు స్టవ్ అంటు పెట్టి ఒక కడాయి పెట్టుకొని అందులో 1 స్పూన్ దాకా ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకున్నాక ఇప్పుడు పూన్ మక్నా ఉన్నాయి కదా, వీటిని నేను 1 కప్పును ఇంకా కొన్ని వేసుకున్నా అండి. అంటే మీ ఇంట్లో వాళ్ళని బట్టి వేసుకోండి, ఎక్కువ కానీ తక్కువ కానీ వేసుకోవచ్చు. ఇప్పుడు పూన్ మక్నా అంతా కొంచెం క్రిస్పీగా అయ్యేదాకా ఫ్రై చేసుకోవాలి. పూన్ మక్నా మనకు హెల్త్ పరంగా అయితే చాలా మంచిదండి. ఇవి ఎక్కువ మందికి తెలియకపోవచ్చు, కానీ కర్రీ కానీ ఏ రెసిపీ అయినా దీంతో చేసుకొని తింటే చాలా బాగుంటుంది. బీపీ పేషెంట్లకు కానీ, బరువు తగ్గాలనుకునే వాళ్ళు కానీ ఇది కంపల్సరీ తీసుకోవాలి, చాలా మంచిది. బరువు తగ్గాలనుకునే వాళ్ళు తొందరగా తగ్గుతారండి. ఇది కంపల్సరీ తీసుకుంటే రోజు కాకుండా దినందప్పుడు దినమన్నా తీసుకోవాలి. ఇప్పుడు మనం అదే కడాయిలో ఇంకో 2-3 టేబుల్ స్పూన్ల ఆయిల్ వేసుకొని 1 స్పూను పోపు దినుసులు వేసుకొని అట్లనే ఒక బిర్యానీ ఆకు వేసుకొని మనం అవన్నీ వేగినాక 2 ఉల్లిగడ్డలు వేసుకోవాలి. పెద్ద సైజు ఉల్లిగడ్డలు ఇట్లా కట్ చేసి వేసుకోవాలి. ఉల్లిపాయ అంతా మనకు బ్రౌన్ కలర్ వచ్చేదాకా ఫ్రై కావాలి. చూడండి, ఉల్లిపాయ అంతా మంచిగా వేగాలి. ఉల్లిపాయ కొంచెం ఎక్కువనే పడుతుంది, ఎందుకంటే మనకు గ్రేవీ కాబట్టి ఉల్లిపాయ ఎక్కువ ఉంటేనే గ్రేవీ మంచిగా వస్తుంది. ఇప్పుడు 2 పచ్చిమిర్చి, 1 స్పూన్ పసుపు వేసుకొని ఒకసారి అంతా కలుపుకుందాం. కలుపుకున్నాక మనం పట్టుకున్న పేస్ట్ ఉంది కదా, దాన్ని మనం అందులో వేసుకోవాలి. చూడండి, అంత వేసుకున్నాక దాన్ని ఒకసారి అంతా కలుపుకోవాలి. మనకు రెస్టారెంట్ స్టైల్లో అన్న కదా, మనకు జీడిపప్పు అవి వేసుట్లనే మనకు ఆ టేస్ట్ వస్తుందండి. చాలా బాగుంటుంది టేస్ట్ అయితే. కంపల్సరీ ఇలా చేసుకోండి. ఇప్పుడు మనం ఒకసారి కలిపి క్యాప్ పెట్టి ఉడికించుకోవాలి ఒక 2 నిమిషాలు. మనకు గ్రేవీ అంతా అట్లా ఉడకాలి. ఉడికినాక దాన్ని ఒకసారి కలుపుకొని చూడండి, గ్రేవీ అంతా అట్లా ఉడకాలి. ఇప్పుడు దాంట్లో మనం 1 స్పూన్నర కారం వేసుకోండి, అంటే చిన్న స్పూన్ తోటి. 1 స్పూన్ సాల్ట్, ఒక 2 స్పూన్ల ధనియా పొడి వేసుకోండి. మనకు మసాలాలు అందులో వేసుకున్నాం కాబట్టి మసాలా అవసరం లేదు. ఇప్పుడు దాన్ని అంతా ఒకసారి కలుపుకోవాలి. అట్లా కలుపుకొని దాన్ని మళ్ళీ ఒకసారి మూత పెట్టేసి మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకోవాలి. చూడండి, మనకు అదంతా గ్రేవీ అంతా ఉడకాలి. అందుకే క్యాప్ పెట్టి ఒక 2-3 నిమిషాలు ఉడికించుకుంటే మనకు గ్రేవీ అంతా ఉడుకుతుంది. గ్రేవీ ఉడుకుతేనే మనకు కర్రీ టేస్ట్ ఉంటుంది. గ్రేవీని కంపల్సరీ అట్లా ఉడికించుకున్నాకనే పూన్ మక్నా వేయాలి. చూడండి, ఒకసారి అంతా కలుపుకొని ఇప్పుడు వాటర్ వేసుకుందాం. గ్రేవీకి సరిపోను వాటర్ వేసుకోండి. నేను ఒక 3/4 కప్పు దాకా వేసుకున్నా. అంటే గ్రేవీని చూసి వేసుకోండి. కొంచెం పతలా కావాలనుకుంటే కొన్ని ఎక్కువ వేసుకోవచ్చు, చిక్కగా ఉంచుకోవాలంటే కొంచెం తక్కువ వేసుకోవచ్చు. అది మీ ఇష్టం, అడ్జస్ట్ చేసుకోండి. చూడండి, నేనైతే అట్లా ఉంచుకున్నా. ఆ గ్రేవీలో మనకు గ్రేవీ ఉడికించుకోవాలి. మళ్ళీ ఒక 2 నిమిషాలు ఉడికించుకుంటే గ్రేవీ అంతా ఉడుకుతుంది. మళ్ళీ మూత పెట్టేసి గ్రేవీ అంతా అట్లా ఉడికించుకోవాలి. చూడండి, మనకు ఆయిల్ అంతా బయటికి వచ్చింది కదా, మనకు గ్రేవీ ఉడికినట్టు. ఇప్పుడు ఒకసారి దాన్ని అంతా కలుపుకుందాం. కలుపుకొని పూన్ మక్నా మనం ఏంపి పెట్టుకున్నాం కదా, వీటిని దాంట్లో వేసుకోవాలి. గ్రేవీలో వేసుకున్నాక మనం పూన్ మక్నా వేసినాక ఎక్కువసేపు ఉంచుకోవద్దు.
అట్లా ఒక 2-3 సెకన్లు ఉంచుకుంటే సరిపోయిద్ది. ఎందుకంటే సాఫ్ట్గా తయారైపోతాయి కదా తొందరగా. అందుగురించే వీటిని మనం వేసుకున్నాక ఎక్కువసేపు ఉంచుకోవద్దు. ఒక 2-3 సెకన్లు అట్లా క్యాప్ పెట్టి ఉంచుకుంటే మనకు కర్రీ అంతా అట్లా రెడీ అవుతుంది. చూడండి, మనకు కర్రీ అంతా ఉడికినట్టే. ఇప్పుడు ఒకసారి అంతా కలుపుకొని కొంచెం కస్తూరి మెంతి వేసుకోవాలి. కస్తూరి మెంతి ఉంటే వేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. లేకపోతే కిప్ చేయొచ్చు. కొత్తిమీర అయితే కంపల్సరీ వేసుకోండి. కొత్తిమీరతో చిన్నగా కట్ చేసి వేసుకోవాలి. వేసుకున్నాక ఒకసారి అంతా కలుపుకుందాం. అట్లా చూడండి, నాకు కొంచెం చప్పగా ఉంది కాబట్టి కొంచెం సాల్ట్ వేసుకున్నా. మనకి ఇదే టైంలో వేస్తే మంచిగా కలుపుతుంది. అందు గురించే చప్పగా ఉంటే చూసి వేసుకోవచ్చు. ఇప్పుడు క్యాప్ పెట్టి అట్లా 2-3 సెకన్లు ఉంచుకుంటే మనకు కర్రీ రెడీ అయిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆపుకొని దాన్ని చల్లారినాక సర్వింగ్ చేసుకున్నాడే. మనం ఇది అన్నంకే కాకుండా చపాతి, పుల్కా, పూరి దేనితోటైనా తినచ్చండి. చాలా టేస్ట్ ఉంటుంది. నచ్చిందంటే ఒక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి.